ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ 2025 జూలై 31న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కాళేశ్వరం నిర్మాణంలో తీవ్రమైన నేరపూరిత ఉద్దేశాలను సూచించే అనేక సమస్యలు, అక్రమాలను ఈ నివేదిక గుర్తించింది. కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రిమండలి చర్చించింది. నివేదికను అసెంబ్లీలో చర్చకు పెట్టారు. సభలో జరిగిన చర్చలో ఈ ప్రాజెక్టులో రాష్ట్రాల మధ్య సమస్యలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ప్రాజెక్టు డిజైన్లో కుట్ర ఉందని అభిప్రాయానికి రావడం, కేంద్ర సంస్థల నుండి రుణాలు తెచ్చుకోవడం లాంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. అందుకే రాష్ట్ర విచారణ సంస్థలతో అయితే పూర్తిస్థాయి విచారణ చేయలేం కాబట్టి దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు సిబిఐ దర్యాప్తు కోరుతూ లేఖ రాసింది. మరోవైపు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై కేసీఆర్, హరీష్ రావులు వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. ఘోష్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వచ్చే నెల 7 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.